డ్రెస్ గిట్లుంది? ఒక కళాకారుని గాను. కళాకారుడు కళ దగ్గర నుంచి ఉంటుందా కళ? అయితే ఏం చేస్తావు నువ్వు? ఏంది అలా నేను అడ్వెంచర్ ఆర్టిస్టు. అంటే సాహస విన్యాసాలు. నేను ఒక 32 కత్తులు ఒకేసారి గొంతులో పెడతాను. డ్రిల్ మిషన్ ఆన్ చేసి డ్రిల్ మొత్తం నోస్లో డ్రిల్ చేస్తాను. 4 ఇంచుల వరకు లోపలికి వెళ్తుంది. ఇది డాక్టర్ పర్యవేక్షణలో చేసినాను. ఒక 10 సంవత్సరాల సాధన. ఇలాంటి ఒక 100 రకాలు చేస్తాను. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎట్ ఏ టైం 4 గిన్నీస్ బుక్ రికార్డులు చేసినాను. అంటే ఎట్లా? తిరిగే టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి హై స్పీడ్లో. ఒక వ్యక్తి 60 సెకండ్లో 35 సార్లు ఆపిండు. తర్వాత నాకు ఛాన్స్ ఇచ్చారు. 60 సెకండ్లో నేను 72 సార్లు అటెంప్ట్ చేసిన. 52 గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. తర్వాత కత్తులన్నీ గొంతులో పెట్టి ఒక వెహికల్ గుంజుకుపోవాలి. టెంపో, వ్యాను, బస్సు. నేను వోల్వో బస్సును గుంజుకెళ్దామని ప్రయత్నం చేసిన. అక్కడ స్టేజ్ మీద అరేంజ్ చేయక 2000 కేజీలకు ఎబో పెట్టారు. వేడి వేడి ఆయిల్లో 320 డిగ్రీ సెల్సియస్ హాట్ ఆయిల్లో గిన్నీస్ బుక్ రికార్డులో ఎట్లా మొత్తం చేతులు మొత్తం నీటికి అడుగుతారు వాళ్ళు, డైరెక్ట్ చేపెట్టి తీయాలి. దాంట్లో నాకు గిన్నీస్ రికార్డులు వచ్చింది. ప్రాక్టీస్. నేను ఎంఎస్సీ చేసిన యోగాలో ఎంఎస్సీ అయిపోయింది నాది. ఇట్లున్న అవతారం. ఏ ఊరు మీది? ఏంది? నా సొంతూరు అడ్డగూడూరు, నా జన్మస్థలం. ఉమ్మడి నల్గొండ జిల్లా. నేను ఒక గ్రామ ప్రాంతంలో. కత్తి అదేనా? అది రికార్డ్స్ కూడా అక్కడ ఉంటాయి. సరే, ఇదే రికార్డ్స్. ఇది గొంతు ఇక్కడ లోపలికి పెట్టుకుంటాం మొత్తం వెళ్ళిపోతాను. ఇట్లాంటి ఒకసారి 32 కథలు పెడతాను. ఇటువంటి 32. ఇది ఇంకా నార్మల్గా ఉంది. ఇది 1 ఇంచ్ వెడల్పుతో 2 ఫీట్ల పొడవుతో 32 ఒకేసారి పెట్టుకుంటాను. మొన్న ఇప్పుడు గిన్నీస్ వాళ్ళు కూడా వెరిఫై చేసింది, గూగుల్లో కూడా వచ్చి కొట్టి వస్తుంది. అవునా? గిన్నీస్ రికార్డులు మొత్తం అంతర్జాతీయ స్థాయిలో. Electric fan blades stopped using the tongue in 1 minute in 57 and was achieved by Kranti Kumar Panikera. Drill man India on the set of low show day record in mainly Italy. ఇటలీలో చేసినావా? ఇది ఇటలీలో చేసినావా? ఇది పట్టుకో. ఇవి బంగారు ఇస్తారేమో అనుకున్నా. రాష్ట్రపతి బంగారు పథకం కూడా బంగారం ఉండదు. ఒక 10 సంవత్సరాల కష్టము ఈ 4 గిన్నీస్ బుక్ రికార్డు చేయడానికి. మొత్తం 4 ఉన్నాయి నీ పేరు మీద. ఇదొకటి. ఇదేంది? ద మోస్ట్ ఐటమ్ టేకెన్ అవుట్ హాట్ ఆయిల్ విత్ బేర్ హ్యాండ్స్ ఇన్ 1 minute is 17 and was achieved by Kranti Kumar. అచ్చా, హాట్ ఆయిల్లో 360 డిగ్రీ సెల్సియస్ వేడి నూనెలో వాళ్ళు డైరెక్ట్ లైవ్లో ఎంత ఉంది అని థర్మోమీటర్తో కొలిచి చూస్తారు. నా చేయి వాళ్ళు నీటికి కడిగి వాళ్ళు వాష్ చేసి తుడుస్తారు కూడా. మనం దాంట్లో చేయి పెట్టి తీయాలి. ఇదేంది? ఎవెస్ట్ వెహికల్ పుల్లింగ్ బై స్వాడ్. అంటే కత్తి గొంతులో పెట్టుకోవాలి, దాంతోపాటుగా ఇంకా లారీకి కట్టి గుంజుకోపోవాలి, బస్సు కట్టి గుంజుకొని పోవాలి. వాళ్ళు గుంజేసాను. నేను ఓలో బస్సునే గుంజినాను. నా ప్రాక్టీస్లో బస్సును గుంజేది రిహార్సల్ ప్రాక్టీస్ చేశాను. నేను అవకాశం ఇస్తే ఫ్లైట్ని గుంజుదామని ప్రయత్నం చేశాను. ఫ్లైట్ ట్రైన్ గుంజుకే. ద మోస్ట్ నెయిల్స్. అచ్చా, కడుపులో 22 కత్తుల నెయిల్స్ మూలలు ముక్కులో కొట్టుకోవాలి. 4 ఇంచుల మూలలు ఉంటాయి. చుట్టూ ఆమె చక్కగా కొట్టేయాలి. డైరెక్ట్ చేయి యూజ్ చేయకుండా పట్టుకోవాలంటే చుట్టూ కొడితే లోపలికి వెళ్ళాలి. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని తీసి బయటేయాలి. అట్లా 60 సెకండ్లలో నేను 22 సార్లు కొట్టాను. ఇది ఎక్కడ కదరా? అంటే ఒక నిమిషం నేను ప్రజలను అడిగినాక చెప్తా. ప్రజలను ఒకసారి అడుగుతా. ఈ షో ఇప్పుడు లైవ్లో చూస్తారా మరి ఏమంటారు అనేది ఒక మాట అడుగుదాం. ఎందుకంటే ఇది అయితే ఇటువంటి సాహసాలు మీరు చేసే రాయింత మీరు చేసేటి కాదు. ఇవి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఆయన 10 సంవత్సరాలు కష్టపడి ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టిండు కాబట్టి పెట్టిండు. తర్వాత దాంట్లో సక్సెస్ అయినట్లు. ఒకసారి నేను పబ్లిక్ని అడుగుతాను. ప్రయత్నం చేస్తే ఇప్పుడు క్రాంతి షో మీరు కామెంట్స్లో తెలియజేయండి. క్రాంతి షోను మీరు ఏమన్నా ఇప్పుడు లైవ్లో చూద్దాం అనుకుంటారా? క్రాంతి డ్రిల్ మ్యాన్ అంటే గుర్తుపడతారండి. క్రాంతి డ్రిల్ మ్యాన్. క్రాంతి డ్రిల్ మ్యాన్ KRANTHIDRILLMAN డ్రిల్ మ్యాన్. ఈయనా? ఇదేందుకు ఇట్లా బాంబు పేలుసుకుంటావా? సుతిల్ బాంబు నోట్లో పెట్టేసి పెట్టేయాలి. చూసే వాళ్ళకి ధైర్యం ఉందా?
ఆ హార్ట్ బీట్ అనేది అప్పటిదాకా తెలియదు జడ్జిలకు కూడా నేను ఏం చేస్తాను ఆ, సర్ప్రైజ్ అంటే ఈ వరల్డ్కి నేను ఒక ఊర్లో పని చేసుకొని బతుకుతాను. ఆ, అమ్మ నాయన కూలి పని చేస్తాను, ఆ, నేను నాన్నతో పాటు కూడా బేసి పని చేస్తాను, నా చదువు కంటిన్యూ చేసుకుంటూ పని చేసేవాడిని. సమ్మర్ వచ్చిందంటే ముంబై పోయి కూలి పని చేస్తానికి వెళ్ళేవాళ్ళం మా ఫ్యామిలీ. అరే అమ్మ ఏందా ఇది? ఆ? ఇక సరే చేద్దామంటే ఓకే. నువ్వు రెడీగా ఉన్నావా? ఎస్ సార్. నాకు భయం అవుతుంది ఫస్ట్ చెప్తుంటే వాళ్ళు ఓకే అంటారు వాళ్ళు. గోడలు కొట్టుకునుడు ఏంది, ఈ కథలు లోపలికి. ఏమన్నా ఒక 2-3 ఏమన్నా చేయబ్బా ప్లీజ్. తప్పనిసరిగా ఎందుకంటే కొద్దిగా భయపడేటట్టు అయితే చేయకు. నీ అవతారమే భయపెడుతుంది ఫస్ట్. అంటే ఇప్పుడు మనిషిని చూసి జడ్జిమెంట్ ఎప్పుడు చేయలేము. అవును. ఇప్పుడు నన్ను చూసినప్పుడు గిన్నిస్ బుక్ 100 కోట్లు పెట్టినా ఈ గిన్నిస్ బుక్ రికార్డు రాదు. అది ఓన్లీ ప్రతిభతో మాత్రమే వస్తుంది. ఒక కళాకారుడిగా ఆ విషయంలో we are appreciative. ఒక సామాన్య వ్యక్తిగా ఈ ప్రపంచానికి నా దేశానికి పేరు తీసుకురావాలని కోరుకున్నాను. నన్ను కన్నా తల్లిదండ్రులకి, నా ఊరికి, నా దేశానికి రావాలనే ఒక సంకల్పంతోనే ముందుకెళ్ళినాను. ఓకే క్రాంతి స్టార్ట్ చేయి, ఏదన్నా చూద్దాం. ఈ డ్రిల్ మిషన్ అయితే పెట్టాం కదా, ఒకటే భయం అవుతుంది నాకు. డ్రిల్ మిషన్ చేస్తాను. అరే దానికి పవర్ కావాలేమోగా. అరే ఏ చావును కానీ అరే ఇది మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో. కాపీరైట్స్ అనేది కాదు, నాకేం కాదు. నీకేం కాదు, నాకు తెలిసి నీకేం కాదని కాదు. మన ఛానల్కి ఎట్లా ఉంటుంది అట్లా, మన న్యూస్ ఛానల్ కదా. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి, చూపించండి డ్రిల్ మిషన్ కాకపోతే. మళ్ళీ కాపీరైట్ సంబంధించిన ఏదైనా పట్టుకోవాలి. కాపీరైట్ బాధ కాదు, రైట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ భయపడేటి చేయకూడదు అటువంటివి ఉంటాయి అన్నట్టు. చూపించారు కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాకపోతే దాంట్లో వచ్చేది ఉంటుంది కదా, గిన్నిస్ రికార్డ్ దాని ఉంది కదా. ఇప్పుడు డ్రిల్ మ్యాన్ కొట్టారు కదా, గిన్నిస్ రికార్డ్ ఇచ్చి అది ఇస్తారు గిన్నిస్ వాళ్ళకి. క్రాంతి డ్రిల్ మ్యాన్ అని కొడితే వచ్చేస్తుంది. గిన్నిస్ వాళ్ళది ఉంటుంది ఇక్కడ, ఇదా వాళ్ళ సైట్లో పెట్టింది. ఇది నా ఏరియా, నేనేం చేస్తాను, అచ్చా. నేను నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎక్కడ ఉంటాను, నీ పర్సనల్ ఇది? నా పర్సనల్ యూట్యూబ్ అది. బిగ్ బాస్కి రమ్మని చెప్పలే ఎవరు? నేను ఇప్పుడు బయట స్పెండ్ చేసే అంత టైం నాకు దొరకలేను. అప్పుడు ప్రాక్టీస్. నేను ఒక ఊర్లో పని చేసుకొని బతికేవాడిని. ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించాలంటే దాని వరకు నా కష్టమే పని వచ్చింది. ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. చేసిన ఒకే ఒక్క వ్యక్తి పేరుని వెంకట్ గౌడ్, సూర్యాపేట నటరాజు డాన్స్ అకాడమీ. తర్వాత ఎవరంటే మామడారి కృష్ణ, కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, రవీంద్ర భారతి దగ్గర ఉంటాడు. ఆయన నాకు నీ ప్రతిభ ప్రపంచానికి చూపించాలంటే నీకు తరపుగా నాకు ఏం కావాలి ఇస్తాను చెప్పాడు. ఆయన మోరల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిండు. గిన్నీస్ బుక్ రికార్డ్ దాకా వెళ్ళినా కూడా నా సొంతంగా ఏం చేయాలో అర్థం కాలే. ఆఫర్ వచ్చింది, జేబులో పైసలు లేదు. అమ్మనాయని చూస్తే ఇంట్లో అడిగి సిచ్యువేషన్ నాకు లేదు. టికెట్ కోసం అన్న హెల్ప్ తీసుకుందామని ఒక తెలిసిన రాజకీయ నాయకుల దగ్గర పోతే నేను అవమానించి అవయ్యలేనా ఒకరు అడుగురు అనుకుంటున్నావు అమెరికా లండన్ అంటే ఛార్జీకున్నా కానీ 200 జోలు పంపించారు. అంటే ఒక వ్యక్తిని చూసి తన ప్రతిభను చూడవలసిన సందర్భం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి నన్ను తిట్టినా కూడా నన్ను అందరూ దీవరించాను అనుకుని ఫీల్ అయ్యాను. నా కాన్సెప్ట్ ఒకటే, నేను ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించడం కోసమే ప్రయత్నించిన. దొరికిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడిన, కష్టాన్ని నమ్ముకున్నాను అంతే. ఇప్పుడు కూడా నాకు స్పెయిన్ నుంచి కూడా వచ్చింది నాకు లెటర్, నువ్వు ఇక్కడ ఈ టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేయి, దీంట్లో 1 crore మనీ ప్రైజ్ ఉంటుంది, నీకు సంబంధించిన దాంట్లో నువ్వు ఒక 3-4 యాక్ట్ ప్రిపేర్ చేసుకో. నా దగ్గర 100 ఉన్నాయి. పోదాం అనుకున్నా కూడా నాకు అంతగా ఆదరణ దొరకలే. లాస్ట్ టైం ఏంటంటే అయిపోయింది అది? లేదు, ఉంది, జూన్లో ఉంది. ఇప్పుడు నాకు టికెట్ బుక్ చేసుకోండి అంటే ఫస్ట్ రౌండ్కి వాళ్ళు టికెట్ బుక్ చేసుకుని రమ్మన్నారు. నా దగ్గర ఎక్కడ గిన్నీస్ బుక్ కాడికి వెళ్తేప్పుడే వాళ్ళు హెల్ప్ చేసిర్రు. మీద అప్పు తీసుకొని పోయినా కనీసం నేను ఇక్కడ వచ్చి ప్రభుత్వాన్ని కలుద్దామని ఆలోచించ కూడా అవకాశం. క్యూ న్యూస్ నీకు స్పాన్సర్ చేస్తే పోతావా? 100% అన్న. నేను నాకు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని చూస్తున్నాను, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ సపోర్ట్ కావాలని కోరుకున్నాను. కాకపోతే మీకున్న వయసులో టైంలో మీరు బిజీగా ఉన్నారు. నేను ప్రాక్టీస్లో నేపాల్కి వెళ్ళిపోయినా ఒక 1.5 year ప్రాక్టీస్ చేసినాను. వాయు దిగ్బంధం అనేది సంబంధించిన ఒక ఆసనం. తర్వాత నేను MSc చేసిన యోగాలో. 100కి 100% నేను నాకున్న స్కిల్ని ప్రపంచం చూపించాలన్నది కాన్సెప్ట్. దానివల్ల ఏం ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా క్యూ న్యూస్ 100% స్పాన్సర్ చేస్తుంది స్పెయిన్కి. థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడే నేను మా వాళ్ళతో మాట్లాడతా. అంటే 100% స్పాన్సర్షిప్ నీకు దొరికినట్టే క్యూ న్యూస్ తరఫున. ఎందుకంటే నాకు మా ప్రవీణ్ మా అన్నయ్య చెప్పిండు, ప్రవీణ్ అన్న మా అన్నయ్య నా దగ్గరే చేస్తాడు, తెలుసా నా దగ్గరే పని చేయమని. ఫస్ట్ నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను.
మన యొక్క భావాలు ఏంటి, మన ఆశయాలు ఏంటి, మనం దేనికోసం అనేది నాకు అన్నీ తెలుసు అన్న. నేను కూడా చదువుకున్నాను. నేను 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 వేరే వాళ్ళు చెప్పాను, ప్రవీణ్ చెప్తే నమ్ముతా, ఎందుకంటే ఆయన జర వెనక ముందు నా మైండ్ ఆలోచించి చెప్తాడు ఏం చెప్పాలనేది. దానికోసం ఇప్పుడు నువ్వు స్పెయిన్ పోవడానికి క్యూన్యూస్ స్పాన్సర్ చేస్తుంది. థ్యాంక్ యూ అన్న. క్యూన్యూస్ అయితే ఇప్పుడు ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేక షో రికార్డ్ చేస్తాం, దాన్ని పరిశీలించిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురైతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేక షోను మీకు ఏర్పాటు చేస్తాం. సో ముందుగా నేనైతే ప్రేక్షకుల ముందు హామీ ఇస్తా ఉన్నా, తప్పకుండా. స్పెయిన్ పోవడానికి క్యూ న్యూస్ నీకు స్పాన్సర్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రైట్ క్రాంతి. థ్యాంక్ యూ. రైట్ అన్న, రైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. మేము గతంలో అదేంది బాడీ బిల్డర్లని వాళ్ళని వీళ్ళని అక్కడిక్కడ చాలా ఎక్కడ మంది దోస్తే అక్కడ ఏ కళాకారుని కూడా ఉత్తగా పంపలేము, మేము పంపం కూడా.